ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: గత 11 సంవత్సరాల్లో 34,000 కిలోమీటర్ల నూతన రైల్వే ట్రాక్స్ నిర్మించడం ద్వారా భారతీయ రైల్వేలు కొత్త రూపును సంతరించుకున్నాయని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 55 కోట్లు దాటిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారతదేశానికి పోరాడే శక్తి ఉందని, ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గదని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 67 పరుగులు చేయాల్సి ఉంది. వార్తల వివరాలు: గత 11 సంవత్సరాల్లో 34,000 కిలోమీటర్ల నూతన రైల్వే ట్రాక్స్ నిర్మించడం ద్వారా భారతీయ రైల్వేలు కొత్త రూపును సంతరించుకున్నాయని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈరోజు భావనగర్ రైల్వే స్టేషన్ నుండి భావనగర్ అయోధ్య కంటోన్మెంట్ బోర్డు వీక్లీ రైలును మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రేవా నుండి పూణే, జబల్పూర్, రాయ్పూర్ మధ్య మరో 2 రైళ్లను కూడా మంత్రి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేయడం, ఆధునీకరించడం, విస్తరించడం, రైళ్లలో భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో నిబద్ధత చాటుకుంటున్నామని చెప్పారు. దేశంలో చేపడుతున్న 1300 స్టేషన్ల పునరాభివృద్ధి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టుగా నిలవనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ, रेलवे देश के गरीब वर्ग और मध्यम वर्गीय परिवारों के लिए सबसे सुगम साधन है. हमेशा रेलवे को कैसे विकसित करें, कैसे नए टेक्नोलॉजी लेके आए, कैसे इसका विस्तार करें, उस पे मोदी जी का हमेशा ध्यान रहता है. स्टेशनों की, रेलवे ट्रैक की, गाड़ियों की, रेलवे में बहुत बड़ा परिवर्तन किया है. आज स्टेशन साफ सुथरे होते हैं, नए स्टेशन बन रहे हैं, गाड़ियां साफ सुथरी है, और जो 50-60 वर्षों के पुराने जो तकलीफें थी उनको इन 10-11 वर्षों में बहुत हद तक दूर किया है और एक नए विजन के साथ काम कर रहे हैं, जिससे कि नए तरह का रेलवे गढ़े, नए तरह का भारत बने. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 55 కోట్లు దాటిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. బ్యాంకు ఖాతాలకు కేవైసీ తప్పనిసరి కావడంతో ఈ ప్రక్రియను సరళీకృతం చేయాలని, సమాచారాన్ని ముందుగానే ప్రజలకు చేరవేయాలని బ్యాంకులు కోరామని ఆమె పేర్కొన్నారు. దాంతో జూలై 1, 2025 నుండి బ్యాంకులు ఈ ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 1,00,000 గ్రామ పంచాయతీల్లో ప్రచారాన్ని పూర్తి చేశాయని తెలిపారు. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి జన్ధన్ ఖాతాదారులందరూ ముందుకు రావాలని నిర్మలా సీతారామన్ కోరారు. భారతదేశానికి పోరాడే శక్తి ఉందని, ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గదని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన సెల్యూటింగ్ అవర్ హీరోస్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ఏ దేశంపై కావాలని దాడి చేయదని, ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కొత్త చరిత్రను లిఖించిందని ఉద్ఘాటించారు. పెహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టి ఉగ్రవాదులను మట్టుపెట్టిందన్నారు. ఈ ఆపరేషన్లలో పాల్గొన్న త్రివిధ దళాలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 4 గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పృథ్వీనాథ్ ఆలయానికి 15 మంది భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రెహ్రా గ్రామంలోని సరియు నది వంతెన సమీపంలో కాలువలో పడిపోయింది. కాలువ నుంచి 11 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన 4 సురక్షితంగా బయటకు తీశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ చొరవతో సాగుతున్న ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తపాలా శాఖ సహకారంతో జరిగింది. క్రీడాకారులు, యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ అనుకూలమైన ఆరోగ్యకర జీవన శైలికి దోహదపడే సైక్లింగ్ను వారాంతపు అలవాటుగా పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2024 దక్షిణాసియా అండర్-16 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలుచుకున్న భారత క్రీడాకారులు అర్మాన్, అంష్ తోమర్, శేఖర్ రథి, కృష్ణ సునేరియాలను సత్కరించారు.
ఫిట్ ఇండియా ఉద్యమం యువతలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా క్రీడాకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 5 రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం రేపు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. ఆయనతో పాటు ఆ దేశ వ్యాపార ప్రతినిధులు, కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. ఫిలిప్పీన్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు మార్కోస్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు సమీప గ్రామాలు, నగరాలు, జిల్లాల్లో తయారైన వస్తువులను మాత్రమే కొనాలని, దేశం కోసం జీవించడం గౌరవనీయమైందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పలుచోట్ల భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ ప్రారంభించిన సంయుక్త ఆపరేషన్ శుక్రవారం నుండి కొనసాగుతోంది. జమ్మూ, దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా అకల్ దేవ్సర్ ప్రాంతంలో పలువురు ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. దట్టమైన అకల్ అడవుల్లో గత రాత్రి అంతా కాల్పులు కొనసాగాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 3 గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించగా ఒక సైనికుడు కూడా గాయపడ్డారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 5వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 67 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ 111 పరుగులు చేసి అవుట్ అవగా జో రూట్ 88 పరుగులతో క్రీజులో నాట్అవుట్గా నిలిచారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 6వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్ జిల్లాలోని బరారీలో గత 24 గంటల్లో అత్యధికంగా 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో ఆ రాష్ట్రంలో కూడా భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త తెలియజేస్తూ Assam and Meghalaya, Arunachal Pradesh, Sub Himalayan West Bengal and Sikkim, Bihar, whole of the Uttar Pradesh, then Uttarakhand and Himachal Pradesh, along with Tamil Nadu and Kerala, where heavy to very heavy rainfall is forecasted at isolated places. And apart from that, heavy rainfall is also forecasted. Yellow warning is issued over coastal Karnataka, Haryana, Jammu Kashmir, and Lakshadweep, Madhya Pradesh, Nagaland, Manipur, Mizoram, Tripura, Rayalaseema, and South Interior Karnataka. That is heavy rainfall at 1 or 2 places. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 11 సంవత్సరాల్లో 34,000 కిలోమీటర్ల నూతన రైల్వే ట్రాక్స్ నిర్మించడం ద్వారా భారతీయ రైల్వేలు కొత్త రూపును సంతరించుకున్నాయని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 55 కోట్లు దాటిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారతదేశానికి పోరాడే శక్తి ఉందని, ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గదని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 67 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.